పండ్ల తోటల నుంచి రైతులు 10 కాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీలను మొక్కలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటలను నాటిన 4 నుండి 5 సంవత్సరాల తర్వాత గాని వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్క అయితే పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం భూభౌతిక లక్షణాలు గమనించి నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. పది కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని ఉండడం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం నాణ్యమైన పండ్ల మొక్కలకు పెట్టింది పేరు. ఏటా లక్షల సంఖ్యలో మామిడి మొక్కల ఉత్పత్తి జరుగుతుందిక్కడ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తైన అంటు మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం జూన్ నుంచి మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. ముఖ్యంగా మన రాష్ట్రంలో మామిడి అనేది 52% వరకు మనం పండ్ల తోటల విస్తీర్ణంలో మామిడే ఉంది. చాలామంది రైతులు మామిడి వేయడానికి చాలా ముందుకు వస్తుంటారు. మరి ఈ మామిడి తోటలు వేసే దాంట్లో మనకి ముఖ్యంగా మనం పాటించవలసింది అసలు నేలలు ఏ విధంగా మనకి అనుకూలమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ నేల అనుకూలంలో నేల యొక్క సాయిల్ యొక్క రిపోర్ట్ని మనం తీసుకున్నట్లయితే ఆ సాయిల్ యొక్క రిపోర్ట్లో ఉదజని సూచిక అంటే pH అంటాము. ఈ pH అనేది 5.5 నుంచి 8 pH మధ్యలో ఉంటే మనము మామిడి చెట్లు వేసుకోవడానికి చాలా అనువైన pH అనుకుంటాము. అదేవిధంగా నేలల స్వభావంలో ముఖ్యమైనది ఈసీ అంటాం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనకి సాయిల్లో వచ్చేసి మనకి 0.5 కంటే కూడా తక్కువ ఉంటే ఆ నేలలు చాలా బాగా మనకి మామిడికి పనికి వస్తాయి. దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మామిడిలో ఎదుగుదల సరిగ్గా ఉండకుండా ఆకులు మాడిపోయి మనకి సాల్ట్ ఇంజరీ వచ్చే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా రైతులు ముందుగా తమ యొక్క నేలని ముందు పరీక్ష చేసుకొని దాంట్లో ఉదజని సూచిక మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ సమానాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నీరు అంటే బోర్ నుంచి వచ్చే నీరులో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనం చూసుకుంటే లవణాలు అంటే ఎంత లవణాల శాతం ఉన్నది మనం చూసుకున్నట్లయితే ఈ లవణాల శాతము నీటిలో కూడా 1.2 మిల్లీమోల్స్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటేనే మనకి మామిడి వేసుకోవడానికి చాలా అనువైనదిగా మనం గ్రహించి అటువంటి నేలలో ఈ యొక్క మామిడి తోటలు మనం వేసుకోవాలి. మరి మామిడి తోట వేసుకునే ముందు ఎంత దూరంలో వేసుకోవాలని కూడా రైతులు అడుగుతారు. దీంట్లో మనకి మనం ఇంత ముందుగా సాంప్రదాయ పద్ధతిలో 8 మీటర్లు కాకుండా ఇప్పుడు హై డెన్సిటీ పద్ధతిలో మనము రైతులందరూ కూడా ఈ మామిడిని 5 మీటర్ల దూరం అంటే మొక్కకి మధ్య 5 మీటర్ల దూరంలో ఈ యొక్క మామిడి చెట్లని వేసుకోవచ్చును. దీన్ని హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటాము. ఇది ఎకరానికి 160 మొక్కలుగా మనకి వస్తుంటుంది. ఈ విధంగా మనము రైతులు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలు అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ విధంగా ఉంటాయి, నాణ్యమైన మొక్కలు ఎలా గ్రహించాలి. మామూలుగా సాధారణంగా మామిడి అంతా కూడా అంటు పద్ధతి ద్వారా మనము మొక్కలు చేస్తుంటాము. ఈ అంటు పద్ధతి ద్వారా మనం మొక్కలు చేస్తున్నప్పుడు మనకి ఈ అంటు మొక్కలు అనేవి ఒక 2 ఫీట్ల కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా దాంట్లో అంటు ఏదైతే కడతారో ఆ అంటు అనేది మనకి 4 ఇంచుల ఎత్తులో ఉండి మనకి కనీసము మనకి ఒక పెన్సిల్ థిక్నెస్లో ఉండే స్టెమ్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి అంటు మొక్కలకి కనీసం 5 నుంచి 6 రోల్స్ ఆఫ్ ఆకులు ఉండేటట్టుగా
చాలా ఆరోగ్యవంతమైన మన మొక్కలను మనము ఎంపిక చేసుకోవాలి రైతులు. ఈ యొక్క మంచి నాణ్యమైన అంటు మొక్కలన్నీ కూడా మనకి ఈ ఫల పరిశోధన సంస్థ సంగారెడ్డిలో లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు మాసంలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడికి వచ్చి ఇంకా సలహాలు తెలుసుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎటువంటి రకాలు వేసుకోవాలంటే మనము బాగా వాణిజ్యపరంగా వచ్చే రకాల్లో మనకి బంగన్పల్లి అనే రకం వేసుకోవచ్చును. హిమాయత్ అనే రకం కూడా ఇప్పుడు బాగా మనకి కన్స్యూమర్ ప్రిఫరెన్స్ చాలా బాగుంది, దాంట్లో మార్కెట్ విలువ బాగుంది కనుక హిమాయత్ కూడా వేసుకోవచ్చును. అదేవిధంగా దశరి అనే రకం కూడా వేసుకోవచ్చును. అదేవిధంగా కేసరి అనే రకం కూడా వేసుకోవచ్చు. ఇలా 3-4 రకాలు మన వాణిజ్యపరంగా ఏవైతే బాగా ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకొని రైతులు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా మా ఫలప్రద సంగారెడ్డిలో మనకి పచ్చడి రకాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన పచ్చడి రకాల్లో మనకి ఆమిని అనే రకం ఒకటి, జలాల్ అనే రకం ఒకటి 2 ఉన్నాయి. ఈ 2 పచ్చడి రకాలు కూడా మనము వేసుకోవచ్చును. అదేవిధంగా రసభరిత రకాలు చిన్న రసం అనేది, పెద్ద రసము మరియు చెరుకు రసము ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే రైతులకి మంచి దిగుబడి వచ్చి మార్కెట్ విలువలు బాగా ఉండి అధిక లాభాలు రావడం జరుగుతుంది. మరి ఈ మొక్కలు వేసుకోవడానికి ముందుగా మనం గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ గుంతలు ఎంత విస్తీర్ణంలో తీసుకోవాలంటే మామిడికి వేసే మొక్కల్లో మనకి కనీసం 3 ఫీట్ల గుంతలు, అంటే 3 ఫీట్ల లోతు, 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల పొడవు ఉండేటట్టుగా గుంతలు మనం తీసుకోవాలి. మరి ఈ గుంతలు మట్టింత తీసిన తర్వాత ఆ మట్టిలో మనము బాగా చివికిన పశువుల ఎరువు, ఒక 5 గంపల పశువుల ఎరువు మనము వేయాలి. అంటే సుమారు అది 30 కేజీల వరకు పశువుల ఎరువు ఉంటుంది. ఆ పశువుల ఎరువు వేసి బాగా కలపాలి. దాంట్లోనే మనము ఈ నీమ్ కేక్, ఒక 2 కేజీల నీమ్ కేక్ వేపపిండి అనేది మనము కలపాలి. దాంట్లోనే మనము ఒక 2 కేజీల వర్మీ కంపోస్ట్ కూడా కలిపి దాంట్లో మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 కేజీలు వరకు ఆ మట్టిలో అన్నీ కలిపి, అంటే ఈ మిశ్రమాన్ని అన్నింటినీ కూడా మనం బాగా కలిపి మళ్ళీ గుంత బూడ్చేసేయాలి. అయితే గుంత బూడ్చేటప్పుడు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గుంత ఎప్పుడు కూడా మనము మట్టితో బూడ్చేసినప్పుడు అంతా ఈ మిశ్రమాన్ని కలిపి బూడ్చిన తర్వాత మన భూమి మట్టం కంటే 1 ఫీట్ ఎత్తులో బూడ్చేసేయాలి. ఎందువల్లంటే అది తీసిన గుంత కనుక మన దిగిపోతుంది కనుక మనం ఆ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని బాగా నీరు కనుక మనం ఇచ్చినట్టయితే, డ్రిప్ పద్ధతి ద్వారా కానీ వర్షాలు పడ్డది కానీ నీరు ఇచ్చినట్టయితే ఆ గుంత దిగేసి మళ్ళీ మనకి గ్రౌండ్ నుంచి మనకు కొన్ని 2 ఇంచులే ఉంటుంది. ఆ విధంగా మనము గుంత తయారు చేసుకొని మట్టి సరిగ్గా నింపుకొని దాంట్లో మధ్యలో మనము మనం ఇంతకుముందు ఎంపిక చేసిన మొక్కని మనం నాటుకోవాలి. మామిడి మొక్కల్లో అంటుకట్టిన తల్లి కాడ మంచిదైతే కొత్త అంట్లు నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తాయి. అధిక దిగుబడిని ఇచ్చే తల్లి చెట్టు నుంచి సేకరించే కొమ్మను సయాను అంటారు. వీటిని వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మొక్కలకు అంటుగడతారు. మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరు మూలం సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో మొక్కలను సరఫరా చేసే నర్సరీలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేయాలంటున్నారు శాస్త్రవేత్త. మనము అంటు ఎక్కడైతే కడతారో, అంటే అంటు చెట్టుకి అంటు ఉంటుందో ఆ అంటుని తప్పనిసరిగా మనకు భూమిలోకి దిగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి మొక్కలు నాటేటప్పుడు అంటు మొక్కను కూడా భూమిలోకి నాటేస్తారు. అట్లా భూమిలోకి నాటడం ద్వారా సీడ్లింగ్ అనేది వస్తుంది, మనకి అంటు మొక్క రాదు. అందుకు రైతులు కొంచెం జాగ్రత్త వహించి ఆ అంటు మొక్కని మనకి భూమి మట్టం నుంచి 4 ఇంచుల పైకి ఉండేటట్టుగా చూసుకొని మనం చేసుకోవాలి. అదేవిధంగా మనం మొక్క నాటిన తర్వాత మొక్క పడిపోకుండా, గాలి వానలకు పడిపోకుండా 1 సంవత్సరం పాటు దాన్ని స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ అంటే ఒక వెదురు కొమ్మతోని మనం ఒక 6 ఫీట్ల కొమ్మ ఉంటుంది, ఆ వెదురు బద్ద ఉంటుంది. ఆ వెదురు బద్దతోని మనము కొమ్మని మంచిగా స్టేకింగ్ చేసుకున్నట్లయితే కొమ్మ ఎదుగుదల బాగా ఉంటుంది. చనిపోవడాలు అలాంటివి జరగకుండా మనకి ఈ తోటలన్నీ కూడా నాటుతాయి. అది చాలామంది రైతులకు ఏంటంటే, మనం తోట వేసిన తర్వాత మనకు 100కి 100% ప్రతి ఒక్క మొక్క కూడా చావకుండా బతకాలి. అలా బతికినప్పుడే అప్పుడు ఏమవుతామంటే మనకి తోట యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, మనకి అధిక దిగుబడి వస్తుంది. ఎప్పుడైతే కొన్ని చావులు ఉంటాయో, అంటే కొన్ని మొక్కలు చనిపోవడం జరుగుతుందో, అటువంటి చనిపోయిన మొక్కలు ఇమ్మీడియట్గా మనం త్వరగా మనము వాటిని రీప్లేస్ చేసుకుంటే మనకి టైం వృధా కాకుండా ఒక 4-5 సంవత్సరాలకి మనకి తోటంతా కూడా 100కి 100% తోటలన్నీ కూడా, చెట్లన్నీ కూడా ఫలసహాయాన్ని ఇచ్చి మనకి అధిక దిగుబడి ఇస్తుంది అన్నమాట.